కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు నూతన బిల్లుకు నిరసనగా ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. హిందూ ముస్లిం ఐక్యత వర్ధిల్లాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. ఈ ర్యాలీలో తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య పాల్గొన్నారు. భద్రాచలం డివిజన్లోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలంలోని ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును వెంటనే రద్దు చేయాలి, లేని పక్షంలో దేశవ్యాప్తంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిపిఎం, టీడీపీ, కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఈ వక్ఫ్ బిల్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు, అనాదిగా అనేక సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా వచ్చినటువంటి ఈ వ్యవహారాన్ని ఇప్పుడు కొన్ని బూచు చూపించి ఇందులో కూడా ముస్లింల మధ్యన ముస్లింలకే ఐక్యతను దెబ్బతీసేటటువంటి ఒక విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు. కారణం ఏంటంటే ముస్లింల్లో ఉన్నటువంటి పేదలకు ఈ ఆస్తులను స్వాధీనం చేసుకొని వాళ్ళకి పంపిణీ చేయటం కోసమే అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే ముస్లిం సోదరులు, ముస్లిం సమాజం యొక్క అభివృద్ధికి మీరు నిధులు కేటాయించాలి, వారి సంక్షేమం గురించి పట్టించుకోవాలి, వారి అభివృద్ధి గురించి ప్రయత్నం చేయాలి, వారికి విద్య నేర్పాలి, వైద్యం నేర్పాలి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు మిట్టుపడేలాగా మనం వనరులు కల్పించాలి. మరి అట్లపేసి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ అల్లర్లని పోనీయకోకుండా వెనక్కి తీయటం కోసం కొన్ని నిర్ణయాలు మీరు వెనక్కి తీసుకోవాలి. అది ఏమిటి అనంటే, మేము రిక్రూట్మెంట్ చేయం, ఇప్పుడు కమిటీలలో ముస్లిమేతరులని పెట్టం అని మీరు సుప్రీంకోర్టుకి హామీ ఇవ్వాలి. అదేవిధంగా భద్రాచలం డివిజన్ నుంచి అనేక మంది ముస్లిమేతరులు, బీజేపీ మినహా అన్ని పార్టీ నాయకులు కూడా మరి మా సంఘీభావ ర్యాలీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని తూట్లుపడిచే విధంగా ఆ రోజు స్వతంత్రం రాకముందు, స్వతంత్ర టైంలో బీజేపీ గవర్నమెంట్ లేదు, బీజేపీ పార్టీ లేదు. ఆ రోజు ఉన్నది ఒక ఏకైక పార్టీ కాంగ్రెస్. దాదాపుగా స్వతంత్రం కోసం ఈ భారతదేశంలో 4,32,000 మంది ముస్లింలు ప్రాణత్యాగం చేశారు. ఇవాళ ఒక్కళ్ళో ఇద్దరు పేర్లు అక్కడ కనపడతాయి తప్ప ఆ రోజు 1200 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన ముస్లింలు అన్ని పట్టణాల్లో ముస్లింసే ఉన్నారు. కాబట్టి ఈ దేశం కోసం, ఈ దేశం స్వతంత్ర సమయంలో లక్షల మంది ముస్లింలు ఈ దేశానికి ప్రాణత్యాగం చేశారు. ఈ దేశం మాదే, హిందూ ముస్లిం బాయిగా ఉంటున్నాం కాబట్టి ఈ భారతదేశంలో మాకు భాగం మేమేమో ఉన్నాం. అది ఎవరు దీన్ని కూలగట్టడానికి లేదు. మోడీ గారు అనేక చట్టాలు, మతాల పేరు మీద అనేక చట్టాలు తీసుకొచ్చి మా నెత్తున రుద్దే మమ్మల్ని కులాల పరంగా విడిగొట్టే విధంగా మోడీ ప్రభుత్వం చూస్తుంది. దీన్ని చూసుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి ఇవాళ